ఇవాళ హైకోర్టులో సాయికృష్ణ కేసు విచారణ. సాయికృష్ణను హాజరుపరచాలి అన్న న్యాయస్థానం, పోలీసుల సమాధానంపై ఉత్కంఠ. పశ్చిమ ఆసియా యుద్ధానికి బ్రేక్, దాడులు ఆపాలి అని నిర్ణయించిన అమెరికా, ఇరాన్. హర్ముజ్పై రేపు ఖతార్లో ఇరు దేశాల ఉన్నత స్థాయి చర్చలు. భానుడి ప్రతాపానికి ఐరోపా ఖండం విలవిల. అధిక ఉష్ణోగ్రత, వడగాలులతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరి. జూన్ 21 నుంచి 1300 మంది మృతి చెందినట్లు WHO వెల్లడి. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో మోదీ భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. శ్రీకాకుళం జిల్లాలో పైడగం ప్రాజెక్టును సందర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలి అని డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో కూటమి నేతల దౌర్జన్యం. మంత్రి ఇలాకాలో అనుచరుల భూదందా, అమాయకుల భూమి కబ్జాకు యత్నాలు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి మంచి అవకాశం ఉంది. కష్టపడి పనిచేసి ఐక్యంగా ముందుకు సాగాలి అని శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కాంగ్రెస్ నేతల ఆందోళన. సీఎం రేవంత్ మీద కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీఎం సభల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తారు అనే అనుమానంతో ముందస్తు చర్యలు. మంచిర్యాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిపిఐ శిక్షణ తరగతులు సర్పై కేంద్రం దేశ ప్రజలకు స్పష్టతను ఇవ్వాలి అని ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్. పాత బస్తీలో పేరుగాంచిన ఫలక్నుమా కాళీమాత ఆలయంలో వివాదం. ఆదాయ పంపకాల్లో గొడవ, పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ. జంట జలాశయాలు నిండకముందే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత. ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు అంటూ స్థానికుల ఫైర్. సూర్యాపేట జిల్లాలో స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య టూర్. తమపై దాడులు జరుగుతున్నాయంటూ పలువురు దళితుల ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా జన్వాడలో విషాదం. ఉరి వేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వాహన తనిఖీలు. 80 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. నిందితులపైన కేసు నమోదు. ఏపీ మీదుగా విస్తరించిన 2 ద్రోణులు. నేడు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే ఛాన్స్. ముంబై మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం. రహదారులు జలమయం, వాహనాల రాకపోకలకు అంతరాయం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో భద్రత కట్టుదిట్టం. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో అప్రమత్తమైన సైన్యం. ఒడిశాలోని భువనేశ్వర్లో ఆర్కియాలజీ అధికారులు ప్రణాళికలు. 40 చారిత్రక ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు. ఉత్తరప్రదేశ్ లక్నోలో కాల్పులకు దారితీసిన ఇరు వర్గాల ఘర్షణ. ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.